వాక్యం చదువుతున్నాడు. పౌలు పై ప్రదేశములలో వాక్యం చదువుతున్నాడు, వినండి. ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితరని అడగగా, వారు యోహాను బాప్తీసను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పెను. మారుమనసు విషయమైన బాప్తీసం ఇచ్చేదనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు పరిశుద్ధురాని కొందనాలు నాయన, ఇదిగో తండ్రి పౌలు చేతులుంచినప్పుడు ప్రభా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. నువ్వు ఆ రోజు ఈరోజు ఏకరీతిలో ఉన్నావు. కానీ పరిశుద్ధాత్మతో నింపి భవిష్యత్ జీవితంలో సర్వలోకంలోని సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆల్ ది బెస్ట్ అక్క. మీరు పోవద్దు, అంగ డాడీ దగ్గర వద్దక్క, నేను రావద్దు కదా. నేను పెద్దగా అయినాకనే నేను మీ అంత అయినాకనే బాప్తిసం తీసుకోవాలి ఒక పాస్టర్ అంకుల్ దగ్గర. ఎస్, ఆల్ ద బెస్ట్ అక్క. పెద్దవాళ్ళకే ఇవ్వాలి, మళ్ళీ చిన్న వాళ్ళకి ఇవ్వద్దు. అంతలో అంతకు పోగుతా. చాలు చాలు అక్క, ఇటు తిరుగు. జారుతుందా అక్క? అయ్యో ఏముందు, ఏం కాదు, తాత పట్టుకుంటాడు. ఓ మెల్లగా ఇటుండరా నువ్వు, ఇక మాకేళ్ళు చూడు ఇటు. అక్క ఇది ఇంతే ఉండదు. అబ్బాయి ఇప్పుడు పెద్ద అయింది. జూమ్ చేసిన పెద్ద జూమ్ చేయాలి ఇప్పుడు. పెద్ద చాలే, వీడియో ఒకటే కాదు, ఫోటో కూడా తెలుసా?